Okay, so we're making yummy cake. And Yum. then we're doing the decoration. It's so fun. And my sister, she'll do the decoration. And So you're planning to make a cake for your dad? yeah, What cake? I'll show you have chocolate cake. Every time chocolate cake? Hmm. Dad don't like chocolate cake. But frosting cake. Eh? Frosting cake. Frosting cake, okay. We're making the big cake, so I want to get sprinkles cake. Now ready? You want to break the egg? I don't want to. I'll break. Okay. Amma, I'll break with my hand. Amma, I want to break with my hand. Mm. Have to wait for 20 minutes. 20 minutes? Yeah. Oh. It's gonna take a long time. Oh, yeah. Chop. One, two, three, go! What is this, butter? Butter. Whoa, it's so hard. And it's mixing and it's great. Yo, yum. More yum, mama. More yum, mama. I like this. I like this smell, mama. I like this smell. Whoa, stirring now. Oh, I like. Mommy. Mama. Mommy. It's stirring like yellow. Butter. Done. It's like Pindi, Mama. What is this? How it's all done The now. white cake mix? Yeah, it's all in it. Okay. The cake batter is ready, Purvika? The cake batter's ready. Oh, you're gonna put it in the oven? Mm-hmm. Wow, looks like a milk chocolate cake. Yeah. వావ్ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని బేసిక్ డెకరేషన్ అంతే, ఎక్కువ టైం తీసుకోకుండా ఫస్ట్ అయితే నేను అది ఎలా ఉందా అని టూత్పిక్ చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గానే కేక్ కుక్ అయింది. సో కొంచెం సేపు చల్లారిన తర్వాత జస్ట్ నార్మల్ డెకరేషన్. అండ్ ఈలోపు నేను చపాతీలకి పిండి అండ్ పన్నీర్ కర్రీ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. పిండి కలిపి పెట్టుకున్నాను. నార్మల్గా నానక్ పన్నీర్ యూజ్ చేస్తాను నేను. ఇక్కడ మనకి కాస్కోలో దొరుకుతుందనమాట. 2 వస్తాయి మనకి. సో ఈవినింగ్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే క్వాంటిటీ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. మనం ఒక ఫ్యామిలీకి అయితే ఒక పన్నీర్ సరిపోతుంది. మనం 2 ఫ్యామిలీస్ కాబట్టి ఆల్మోస్ట్ సో నేను 2 పన్నీర్స్ తీసుకున్నాను అనమాట. ఈ నార్మల్గా టిప్ అనేది మనకి ఒకటి ఉందండి. పన్నీర్ని డైరెక్ట్గా మనం వేసేస్తే అది సరిగ్గా అంత సాఫ్ట్గా అనిపించదు. మనం బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఈ టిప్ బాగా చూడండి, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. నేను చాలామంది నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కుక్ చేసినప్పుడు పన్నీర్ కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనం చేస్తే ఎందుకు అలా రాదు, నేను బటర్లో వేయిస్తాను బట్ స్టిల్ అంత సాఫ్ట్గా ఎందుకు రాదు అని చెప్పి నేను వాళ్ళని టిప్ అడిగితే చెప్పారు. పన్నీర్ని మనం బాగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 20 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టి వదిలేయాలి. నైఫ్ని నేను ముందు షార్ప్ చేసుకున్నాను. కిచెన్ గాడ్జెట్స్ కొన్ని ఉంటాయన్నమాట, అవి చాలా ఈజీ మనకి అప్పుడప్పుడు ఉండడం. ఎస్పెషల్లీ నైఫ్ షార్ప్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కిచెన్ గాడ్జెట్స్లో. ఎందుకంటే కత్తులు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనకి బాగా దొరుకుతాయి, మీకు తెలిసిన విషయమే కదా. ఆ మేసిస్లో నేను ఆ కత్తులు స్టాండ్ తీసుకున్నాను అనమాట. సో నాకేంటంటే
ఏదైనా కొంచెం హార్డ్గా ఉన్నవి నేను పెద్ద నైఫ్స్ తీసుకొని ఈజీగా అయిపోయేలా చకచక చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ పన్నీర్ క్యూబ్స్ని నేను కట్ చేసేసాను. వాటర్ని కూడా బాయిల్ చేస్తున్నాను. మనం ఎంత తక్కువ ప్యాన్స్ చేద్దాం అనుకున్నా కూడా మనకి ఇష్టమైన వంట చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్యాన్స్ పడుతూనే ఉంటాయి. బట్ స్టిల్ ఓకే, వన్స్ ఇన్ ఏ వైల్ మనం ఎక్కువ పెద్ద వంటలు చేస్తాం కాబట్టి దట్స్ ఫైన్. నేను బాయిలింగ్ వాటర్ని వేస్తున్నాను. వేసి దాన్ని ఒక 30 minutes పక్కన పెట్టేసుకొని అంటే కంప్లీట్గా మునిగేలాగా మనం వేసుకోవాలి వాటర్ని. ఆ బాయిలింగ్ వాటర్ని వేసుకొని దాన్ని కాసేపు నేను పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు పన్నీర్ మటర్ మసాలాకి నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. గార్లిక్ పాట్స్, ఆనియన్స్, ఇంకా జింజర్, ఇలాంటివన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. పన్నీర్ కట్ చేసిన నైఫ్ని వాష్ చేసినా కూడా అది మొండిబారిపోయింది. ఎందుకంటే పన్నీర్ అనేది మనకి చాలా గట్టిగా ఉంటుంది. అది కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కత్తి మొండిబారిపోతుంది. అందుకే నేను దాన్ని పక్కన పెట్టేసి వేరే నైఫ్ తీసుకున్నాను. ఆనియన్స్ని కొంచెం పెద్ద క్యూబ్స్గానే కట్ చేసుకున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా, షాజీరా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. సో ఇవి వేసేసి నేను ఫస్ట్ ఆయిల్లో అవి బాగా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఆనియన్స్, కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకుంటాం కదా, సో ఆ పేస్ట్ అనేది థిక్గా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ నేను 2.5 పెద్ద ఆనియన్స్ని తీసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాను. అది మళ్ళీ కర్రీ చేసినప్పుడు మనకి అది బాగుంటుంది అనమాట, మధ్య మధ్యలో ఆనియన్ పీసెస్ తగులుతూ ఉంటే. సో జింజర్ని కూడా నేను పీల్ చేసేసి వేసుకున్నాను. ఎందుకంటే అన్నీ మిక్సీలో వేస్తాం కాబట్టి మనం ఎక్కువ చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా చూడండి, గార్లిక్స్ నేను ఎలా పీల్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ ఈజీ మెథడ్ అనమాట. నార్మల్గా మనం గార్లిక్ పీల్ చేసేటప్పుడు గోరులో గార్లిక్ వెళ్ళిపోయి కొంచెం ఆ స్మెల్ అంతా మనకి అంత అన్కంఫర్ట్గా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు. అండ్ చాలా కష్టం కూడా. మ్యాక్సిమం నెయిల్స్ ఎక్కువ పెంచుకొని తీసేస్తాను. సో ఈ కిచెన్ గాడ్జెట్, ఈ గార్లిక్ పీలర్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఇట్స్ వెరీ ఈజీ టు పీల్ గార్లిక్ అనమాట. తొందరగా ఫ్రెష్గా కూడా మనము కుకింగ్లో వేసుకునే వాళ్ళకి, గార్లిక్ని ఇష్టపడే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట ఇది గార్లిక్ పీలర్. అమెజాన్లో దొరుకుతుంది. ఈ మధ్య షాప్స్లో కూడా మనకి కావాలంటే దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు షాపింగ్ చేసినప్పుడు. బట్ అమెజాన్ అయితే ఈజీ షాపింగ్ మనకి. సో ఒక 5 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. టమాటోస్ ఆటోమేటిక్గా మగ్గితే దాని పైన పీల్ అనేది వచ్చేస్తుంది. నేను అది పీల్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు నాకు అది ఎందుకో ఇష్టం ఉండదు. సో ఆటోమేటిక్గా నేను టమాటో పైన పీల్ తీసేసి కొంచెం ఇది వేడి చల్లారాలని చెప్పి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. పెద్ద ప్యాన్స్ పట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పట్టుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు వేడిగా ఉన్నప్పుడు చేయి జారుతుంది. సో తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేను ఒక బటర్ క్యూబ్ తీసుకుంటున్నాను. సో ఈ బటర్ క్యూబ్ని వేడి చేసి నేను ఇప్పుడు పన్నీర్ మనం ఆల్రెడీ పక్కన హాట్ వాటర్లో పెట్టుకున్నాం కదా నానబెట్టి, మొత్తం అది స్ట్రైన్ అవుట్ చేసేసి ఆ వాటర్ అంతా నేను ఓన్లీ ఆ క్యూబ్స్ని బటర్లో ఫస్ట్ వేయిస్తాను అనమాట. ఎందుకంటే మనం తింటున్నప్పుడు పన్నీర్ అనేది కమ్మగా అనిపిస్తుంది మనకి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా చేస్తే. నేను బటర్ వేసినప్పుడు మాత్రం మీడియం హీట్లోనే పెట్టుకుంటాను. మీడియం కన్నా కొంచెం తక్కువనే పెట్టుకుంటాను, ఎందుకంటే లో ఫ్లేమ్లోనే. బటర్ ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. అది మన ఆయిల్ లాగా నెయ్యిలాగా ఉండదు కదా. సో ఆటోమేటిక్గా బటర్ కరిగిన వెంటనే చేంజ్ అయిపోతుంది. నేను హాఫ్ క్యూబ్ కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కర్రీ అయిన తర్వాత పైన వేద్దామని చెప్పేసి. సో నేను ఈ క్యూబ్స్ అన్నీ కూడా నేను టోటల్గా వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలాగా తీసేసి దాన్ని వేయిస్తున్నాను బాగా. అవి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక్కొక్క దగ్గర వేగితే ఒక్కొక్క దగ్గర వేగవు. సో అలా కలుపుతూ ఉంటే మనకి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్లో ఎలా వేగినాయో అన్నీ ఈవెన్చువల్లీ బాగా వేగాయి కదా.
సో దాని తర్వాత నేను ఆటోమేటిక్గా కేక్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు చల్లారింది. నేను ఈ మొత్తం ఈ మసాలా అంతా పన్నీర్ కర్రీకి చల్లారేంత వరకు నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్యాన్లో పక్కన పెట్టుకొని హాట్ వాటర్లోని చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాను కేక్ పైన పోర్ చేయడానికి. అంటే ఖాళీగా ఉండకుండా, ఎందుకంటే ఆటోమేటిక్గా పిల్లలతో మనకి ఎప్పుడు ఏ పని వచ్చి పడుతుందో తెలీదు. సో మన కిచెన్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం ఏదో ఒక పని మనకి అప్పుడు ఉన్నప్పుడు, ఆ టైం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత చేద్దామంటే ఇంకా తర్వాత అలా లేట్ అయిపోతుంది ఏదైనా సరే. సో ఆటోమేటిక్గా నేను ఇది చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాను. బట్ ఈ టిప్స్ అనేవి నాకు కూడా తెలీదు. తర్వాత నేను చూసాను ఇంకా బాగా మెల్ట్ అవ్వాలని చెప్పేసి చాక్లెట్ మెల్ట్ చేస్తూ మనం అందులో హాట్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేయాలట. సో తర్వాత మా హస్బెండ్ అడిగితే చెప్పారు ఆయన ఇందులోనే చూసి. సో నేను ఆ చాక్లెట్ని మెల్ట్ చేస్తూ హాట్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తే నాకు ఇట్లా పోరింగ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో ఇది వెరీ సింపుల్, పిల్లలకి ఇష్టం కదా, టాప్ లేయర్ అట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి చేశాను. నేను షుగర్ సిరప్ కూడా వేసాను అనమాట, అది మీకు ఇందులో చూపించలేదు. నేను ఫోర్క్తో కొంచెం ఆ కేక్ మధ్యలో షుగర్ సిరప్ కూడా యాడ్ చేశాను. కట్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటుంది తినడానికి అని చెప్పేసి. కొంచెం చాక్లెట్ ఇంకా మెల్ట్ అవ్వలేదు, నేను మళ్ళీ దాన్ని మెల్ట్ చేసి ఇక ఆల్మోస్ట్ అట్లా స్ప్రెడ్ చేసేసి నీట్గా కేక్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్ కదా. ఇదంతా పిల్లల కోసం కాదు, మా హస్బెండ్ కోసం. ఈరోజు తన బర్త్డే అనమాట. అండ్ మోర్ ఓవర్ మా పిల్లలు కంపల్సరీ బర్త్డే అనగానే కేక్ అడుగుతారు. సో ఆటోమేటిక్గా ఆయన హడావిడిగా బయట నుంచి తీసుకొస్తారు. అది క్రీమ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎందుకో ఇష్టం ఉండడం లేదు. సరే ఇంట్లోనే సరదాగా చేద్దామని పిల్లలతో డెకరేషన్ చేపిస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చినప్పుడే హ్యాండ్స్ వాష్ చేసుకుని కేక్ డెకరేట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోసం. ముందే చెప్పాను, నువ్వు డెకరేట్ చేసి మమ్మీ నేను చేస్తాను. మిగిలిన చాక్లెట్ సిరప్ అంతా చూసారా, ఇది ఒక స్వీట్ మెమరీస్లో ఉంటాయి కదా, కేక్తో పాటు చాక్లెట్ సిరప్ ఎంజాయ్ చేసామని చెప్పేసి. ఇంకా పన్నీర్ కూరకి రెడీ అవుతుంది. ప్యాన్ మళ్ళీ కొంచెం నేను ఆయిల్ వేసుకున్నాను అందులో. సో మళ్ళీ నేను అందులో కొంచెం షాజీరా, కొంచెం ఆనియన్ ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా నేను చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి వేస్తాను, మధ్య మధ్యలో తినడానికి బాగుంటుంది అనమాట. సో అది వేసి బాగా వేగిన తర్వాత, ఎప్పుడైనా మీకు తెలిసింది ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం చిన్న సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట మనకి. సో ఇది కొంచెం టైం ప్రాసెస్ ఉంది, కాకపోతే కొంచెం మనం ఓపిక్గా నీట్గా చేసుకుంటే కర్రీ టేస్ట్, ఏదైనా వంట మనం ఇష్టపడే చేయాలి. ఇది నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదో చేసేయాలి టైంకి అన్నట్టు చేస్తే దానికి టేస్ట్ అది సరిగ్గా సెట్ అవ్వదు. కానీ కొంతమందికి వంట చేసినప్పుడు చాలా బాగుంటుంది. నాకు స్టోరీస్ చెప్తుంది, స్కూల్లో నుంచి వచ్చిన స్టోరీస్. వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని అంటుంది, వాళ్ళ ఫ్రెండ్ అలిగిందంట, సో అందరితో కూర్చుంటానని ఏవో స్టోరీస్ చెప్తుంది, వింటున్నా. యా సో ఇందులో నేను స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, జీరా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా, అంటే నేను ఆయిల్లోనే బాగా వేస్తున్నాను. ఇది ఆ పేస్ట్ వేయడానికి ముందు మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత థిక్గా వచ్చిందో, బాగుంది కూడా, కలర్ కూడా కదా. సో ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను మసాలాలన్నీ. నేను కొంచెం టైం పడుతుందండి ఇది, ఇందులోంచి మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా థిక్గానే ఉంటుంది కర్రీ కుక్ అయిన తర్వాత మనకి, సో ప్రాబ్లం లేదు.
హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను. ఎక్కువ అదే యూజ్ చేయమని చెప్తూ ఉంటారనమాట, మంచిదని చెప్పి. నార్మల్ సాల్ట్ కూడా వాడచ్చు, బట్ అది ఒకసారి కొంటే పెద్ద డబ్బా ఉంటుంది కదా మనకి, అందుకనే మ్యాక్సిమం అది అయిపోయేంత వరకు అదే వాడతాను. హాట్ వాటర్ నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే కుక్ చేసేటప్పుడు మనం నార్మల్గా చల్లటి నీళ్ళు వేస్తే ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా వాటర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పోదన్నమాట కర్రీలో. ఇప్పుడు నేను ఆల్రెడీ బటర్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కర్రీలోకి యాడ్ చేస్తున్నాను స్లోగా. చూసారా కలర్ అది ఎంత బాగుందో, పన్నీర్ క్యూబ్స్ బాగా వేగినాయి కదా బటర్లోని. సో ఇప్పుడు దాన్ని నేను ఈ మొత్తం అంతా కూడా కలిసేలాగా నీట్గా మిక్స్ చేస్తున్నాను. అలాగే కొన్ని నేను మటర్ తీసుకుంటున్నాను, మనం గ్రీన్ పీస్ అంటాం కదా, సో అవి మనకి ఫ్రోజన్ దొరుకుతాయి. మటర్ తీసుకొని కొంచెం నేను హాట్ వాటర్లోని ఒక 1-2 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత నేను కర్రీలో కలుపుతాను అనమాట. ఆటోమేటిక్గా ఉడికిపోతాయి ఇవి. ఇప్పుడు మనం లాస్ట్లో కాసేపు దీన్ని మగ్గిస్తాం కదా, ఒక 15-20 మినిట్స్ అలాగా మగ్గించినప్పుడు వీటితో పాటు అవి కూడా ఉడికిపోతాయి. బాగుంటుంది టేస్ట్ మనకి ఆటోమేటిక్గా. దట్స్ ఇట్. మనం మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ బాగా మగ్గిస్తే కర్రీ రెడీ. మటర్ పన్నీర్ కర్రీ ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్. పిల్లలు వాళ్ళ డాడీ కోసం క్రాఫ్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు, క్రాఫ్ట్ కలరింగ్ చేసి పెట్టడానికి. చిన్న చిన్న వీడియోస్ పూర్విక చేస్తుంది. Thank you so much for watching. I hope you enjoyed this video. స్మాల్ థింగ్స్ అయినా కూడా మన లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్.